తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సోమవారం ఉదయం 9:30 లోపు విధులకు చేరని వారిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గుంటూరు జిల్లాలో విధులకు హాజరు కాని 1734 మంది, పల్నాడు జిల్లాలోని 1353 మందిని తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లను జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తన వైపే దూసుకురావటం, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మతి భ్రమించిన సీఎం విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పిచ్చివాడి చేతిలో రాయి అటూ ఇటూ తిరిగి న్యాయమైన డిమాండ్ల కోసం 42 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల వైపు మళ్లిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయటం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారితో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇవ్వటం, పోలీసు చర్యలకు దిగటం సరైన పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు 1 కోటి సంతకాలతో వినతి పత్రం ఇచ్చేందుకు చలో విజయవాడ కార్యక్రమం చేపడితే అర్ధరాత్రి వేళ పోలీసులు వారిని ఈడ్చివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.